హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజుకైతే మన ఛానల్‌కి 34,000 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ 34,000 మందికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. నిజంగా మీ సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు ఇంకా నా ఛానల్ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ అగైన్. అందరూ అనుకోవచ్చేమో ఎప్పుడైంది తినేది పెడతా ఉంటాం, ఏమైనా ఉపయోగం ఉందా అని. కొంతమంది కమెంట్స్ కూడా అలానే పెడుతున్నారు. కొంతమంది ఎవరు 1 ఆర్ 2 మెంబర్స్ అంతే, మిగతా వాళ్ళు ఎవరు అలా అనట్లా. కానీ ఎందుకు అంటున్నా అంటే అసలు నాకు ఇలా ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, యాక్చువల్గా నేను ఫుల్ టైం యూట్యూబర్ అయి ఉంటే నేను మంచిగా వీడియోస్ తీసేదాన్ని, చక్కగా స్క్రిప్ట్ చేసేదాన్ని, నేనే డ్యూయల్ రోల్ చేసేదాన్ని, నేనే ట్రిపుల్ రోల్ చేసేదాన్ని. లేకపోతే నేను మంచిగా ఫుడ్ ఎలా వండుతారు అని మా అమ్మ చేసింది అయినా రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదండి. నేను ఫుల్ టైం యూట్యూబర్ కాదు, పార్ట్ టైం యూట్యూబర్ని మాత్రమే. మార్నింగ్ నేను స్కూల్కి రెడీ అయి వెళ్తాను, సాయంత్రం వచ్చేసరికి 6 అయిపోయింది, ఒకసారి మీటింగ్స్ ఉండి లేట్ అయిపోతుంది. సో ఈ ఉన్న తక్కువ టైంలో స్కూల్లో వర్క్ చేస్తే అది చిన్న ప్రెషర్ కాదండి. ఇంటికి వచ్చాక అలసిపోయి ఉంటాము. అంత అలసిపోయాక మైండ్కి ఆలోచించేదానికి ఏమి ఐడియాస్ రావండి. సో ఫుడ్ అయినా మేమేం ఈవినింగ్ ఇంట్లో వండుకోము కాబట్టి ఫుడ్ వీడియోస్ తీయడం కుదరదు. సో స్క్రిప్ట్ చేయాలన్నా, స్క్రిప్ట్ రాసుకోవాలన్నా మైండ్ అనేది బాగుండాలి. ఆల్రెడీ నా ఛానల్లో స్క్రిప్ట్ వీడియోస్ నేను డ్యూయల్ రోల్ చేసిన, ట్రిపుల్ రోల్ చేసినవి, మంచి సక్సెస్ అయిన షార్ట్స్ మీరు వెళ్ళి చూడండి. టాప్ మోస్ట్ వీడియోస్లో ఉంటాయి. 50 lakhs, 48 lakhs, 35 lakhs వచ్చిన వీడియోస్ చాలా ఉన్నాయి. చూడండి, నా టాలెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది. నేను వీడియోస్ చక్కగా రికార్డ్ చేయగలను, ఎడిట్ చేయగలను, అన్నీ ఉన్నాయి. కాకపోతే నా దగ్గర టైం లేదు. కొంచెం అలసిపోతాము. ఫుల్ టైం యూట్యూబర్ అయినప్పుడు మీరు నన్ను ఈ క్వశ్చన్ చేయండి, అంతవరకు అడ్జస్ట్ అవ్వండి. సో ఈరోజు మార్నింగ్ అయితే టైం ఉంది కాబట్టి ఇంట్లోనే 2 పరోటా తినేసి వెళ్ళిపోయాను స్కూల్కి. అండ్ సాయంత్రం మధ్యాహ్నం అయితే మా అమ్మ దోసకాయ పచ్చడి చేసింది అన్నంలోకి, అది తినేసాను. నైట్ అయితే మా నాన్న ఇడ్లీ, బోండా, పూరి తెచ్చాడు. నేనైతే ఒక ఇడ్లీ తిన్న పుల్లగా అనిపించి నేను మళ్ళీ నాకు ఒక పూరి కర్రీ వేసుకుని తినేసానండి. ఇది నా డిన్నర్. ఇది నా ఇష్టపడే నన్ను అభిమానించే సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేనేం చేసినా మ్యాక్సిమం వాళ్ళు నచ్చుతారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్న ఈ వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బోరింగ్గా అనిపించినా అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మై లవ్లీ సబ్స్క్రైబర్స్. టేక్ కేర్. బాయ్ బాయ్. గుడ్ నైట్ అండి.